ఏపీలో ఎన్నికల సమయంలో కొత్త రాజకీయం మొదలైంది. అధికారం నిలబెట్టుకునే లక్ష్యంతో జగన్ అడుగులు వేస్తున్నారు. ఎలాగైనా జగన్ ఓటమి లక్ష్యంగా చంద్రబాబు జనసేనతో పాటుగా బీజేపీతో పొత్తు దిశగా మంత్రాంగం ప్రారంభించారు. చంద్రబాబు తాజాగా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇప్పుడు పవన్ ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశం అవుతున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. హస్తినలో ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇవాళ రాత్రి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. ఓవైపు చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దలను కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. జనసేనాని టీడీపీ అధినేత అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తు నేపథ్యంలో సీట్లు పొత్తుల విషయంలో చర్చించేందుకు వెళ్తున్నారు. మరి ఇదే సమయంలో ఇటు జగన్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు అంటే అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే పొత్తుల విషయంలో మాట్లాడుతున్నారు. మరి జగన్ ఇదే సమయంలో ఎందుకు వెళ్తున్నారు? ఆయన ఎవరిని కలవబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? జగన్ ఢిల్లీ టూర్ ఖరారైనట్టు తెలుస్తోంది. నందు ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ఢిల్లీ చేరుకుంటారని చెప్పని వర్గాలు వైసీపీ వర్గాలు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే జగన్ ఢిల్లీ టూర్ మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే నిన్న ఢిల్లీ రావాల్సిందిగా అమిత్ షా దగ్గర నుంచి పిలుపున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నిన్న మధ్యాహ్నమే ఢిల్లీ చేరుకున్నారు. తర్వాత అనుకోకుండా పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ రావాలంటూ కూడా బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన కూడా రాత్రి చేరుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ ఉంటుంది. అదే విధంగా అమిత్ షాతో జేపీ నడ్డాతో కూడా వీళ్ళ ఇరువురు భేటీ ఉంటుందని తెలిసిన నేపథ్యంలో కూడా మరొకసారి ఢిల్లీ ప్రధానమంత్రిని అదే విధంగా అమిత్ షాని కలిసేందుకు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని పిలుపు వచ్చి వెళ్ళబోతున్నారు. ఇందులో ప్రధానంగా బీజేపీలో ఉన్నటువంటి నేతల అమిత్ షాని అదేవిధంగా నరేంద్ర మోడీని ప్రధాని కలవబోతున్నారనేటువంటి అంశం కలవబోతున్నారనేది. అయితే ఎందుకు దేనికి అనే దాని మీద మాత్రం పూర్తిగా అంటే ఆంధ్రప్రదేశ్ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో, కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అది త్వరగతిన ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సిందిగా వెళతానికి ఢిల్లీ వెళ్తున్నారని చెప్పి తెలుస్తున్న ప్రధానంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.